వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఉంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ వాళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే క్వశ్చన్ ద నాయిస్ ఫన్ విత్ ఇన్ఫినిక్స్ ఏఐ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ తీసుకోవచ్చు. కోరింగ్ గొరిల్లా క్లాస్ 5 ప్రొడక్షన్, 6.7 ఇంచెస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 141 రిఫ్రెష్ రేట్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ 7.6 థిక్నెస్తో పాటు స్లిమ్ బాడీ అండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి, స్మార్ట్ ఫోన్ కూడా బాగుంది, లుక్ వైజ్ బాగానే ఉంది. సో బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 వస్తుంది. 45 వాట్స్ ఛార్జరు, గంట లోపల ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే 2 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఇది ఆండ్రాయిడ్ 16 అండ్ ఆండ్రాయిడ్ 17 దాకా వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 15 వస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్ 17 దాకా అప్డేట్స్ వస్తాయి. దాని తర్వాత సైమల్టేనియస్గానే 3 ఇయర్స్ దాకా కూడా మీకు సెక్యూరిటీ ప్యాచెస్ సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అంత బాగుందన్న ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే నేను మీకు రికమెండేషన్ అయితే చేస్తాను. సరే బాగుందన్న ఓవరాల్గా తీసుకోవచ్చాలంటే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ ఉంది, మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. డైమండ్ కట్ డిజైన్ అనేది ఫీచర్స్ అయితే బాగానే నాకైతే నచ్చినాయి. ఒక ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మీ లోకల్ ఏరియాస్లో కనుక్కొని ఉంటేనే తీసుకోమంటారు. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వీస్ సెంటర్ కాడ మీకు ఇష్యూస్ రావద్దు కదా. సో అట్లా అనేసి తీసుకోమంటున్నాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నా అంటే ఎస్బీఐ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9 5G కూడా ఉంది. సో వన్ ఆఫ్ ద గుడ్ కాంపిటీషన్స్ అంటారు. మంచిగా స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ నర్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ ఉంది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ప్లస్ ఇక్కడ కూపాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ తీసుకోమని అయితే రికమెండేషన్ చేస్తాను. ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. కొంచెం ప్రైస్ చెప్పుకున్నా సరే కూడా మోటరోలా వాళ్ళు జర బాగా ఉంటే 3D కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో T4X 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ తీసుకోవచ్చే రికమెండేషన్స్ అయితే చేస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. అంటే 15,000 నుంచి 20,000 మధ్యలో మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ అయితే నేను రికమెండ్ చేస్తాను. మీ ఒపీనియన్ దాన్ని కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పినాను. మీరు ఏమనుకుంటారు? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ మాట్లాడి ట్రై చేస్తాను. ఏమైనా వీడియోస్ కంపారిజన్ వీడియోస్ చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 2-3 డేస్లో ఆ కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.